మా గౌరీకి పువ్వులు కోసుకొని పెట్టుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పాను కదండి. చూడండి మా చెట్టుకు వచ్చిన సన్నజాజి పూలన్నీ కూడా కోసేసింది. అక్కడికక్కడే కూర్చొని చక్కగా నన్ను దారం అడుగుతుందండి. దారం అడిగి చక్కగా కట్టేసుకుంటుంది. అది కూడా భలే వెరైటీగా కట్టింది చూడండి. అలా కడుతున్నావు నెమ్మదిగా. అదే వెరైటీగా కడుతుంది అందుకనేసి. ఇలా పెట్టి అలా కంట పెట్టి ఇలా కొట్టాలి. ఎలాగని ఇలా తీయాలి. మా గౌరీకి పువ్వులంటే ఎంత పిచ్చోనండి చెప్పలేను. వారానికి 2-3 సార్లు అయినా కోసుకుంటుంది. ఇగో వెంటనే మాల కట్టేసుకుని పెట్టించుకోవాలి. కోసుకోవడం వెంటనే కట్టేసుకోవడం కూడా జరిగిపోవాలి. ఆ మాల కూడా భలే వెరైటీగా కడుతుంది చూడండి. ఎలా గౌరీ? ఇలా పెట్టి ఇలా కట్టాలి. అంటే సింపులే కదన్నా. సింపులేనంట. ఇలా పెట్టుకోవడం. మీలో ఎంతమందికి తెలిసి ఇలా కట్టడం, ఈ విధంగా కట్టడం చెప్పండి. అదే నాకు అసలు అర్థం అవడలేదు ఎలా కడుతుందోనే. మధ్య మధ్యలో అంట ఇవి వేసుకుంటే కనకాంబరాలు వేసుకుంటే అందంగా ఉంటాయంట. మీలో ఎంతమందికి ఇలా కట్టడం వచ్చు అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఎంత దండ కట్టిందో, కూర్చొని చిటుకులో కట్టింది దండ అంతా కూడా. సిగ చుట్టూ చిట్టుకుంటుంది ఇప్పుడు. అదేటి ఆ ముడి చుట్టూ పెట్టుకుంటాం చూడండి ఎలా పెట్టుకుందోని. నచ్చిందండి? నచ్చితే ఒక లైక్ తప్పకుండా వేయండి గౌరీ కోసం.